పరిశుద్ధ గ్రంథం నుండి 141వ కీర్తన 141. ఇందులో 10 వచనాలు ఉన్నాయి. మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. ప్రతి ఒక్కరం కూడా చదువుదాం. ఇది దావీదు కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నాకు నా యొద్దకు త్వరగా రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. నాలుగవ వచనాన్ని చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను వాటి అభిషేకమును త్రోసివేయుదునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఒకడు భూమిని దులుచు దానిని పగలగొట్టినట్లు నా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చెల నుండి నన్ను తప్పించి కాపాడుము. ప్రభు యొక్క అధ్యాయం ద్వారా నాతో మనతో తేటగా దేవుడు మాట్లాడి దానికి అనుగుణంగా మనము ప్రార్థనలో ఎదుర్కొంచడానికి దేవుడు నాకు సహాయం చేయలాగా కృతజ్ఞతగా ప్రార్థించుకుందాం. స్థుతులకు పాత్రుడు అయిన మా ప్రభువు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క అపారమైన కృపను మా పైన కుమ్మరించి జీవము గల మీ ఆలయానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. అంత మాత్రమే కాదు తండ్రి, 141వ కీర్తనను మేము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకోవడానికి చేసిన మేలులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అవును తండ్రి, ఇంత గొప్ప ధన్యత జీవము గల దేవుడు మాకు ఇచ్చినటువంటిది మీ లేఖనాలను చదవడానికి, ఈ రీతిగా తండ్రి ప్రార్థన చేయడానికి, తండ్రి సంఘంలో సహవాసంలో ఉండడానికి ప్రభా మీరు మా పట్ల చూపుతున్నటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడండి ప్రభు. దీనిలో ఉన్నటువంటి మీ గూఢమైన సత్యాలను నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి. అంతరించిపోతున్నటువంటి యొక్క ప్రపంచంలో తండ్రి పాప తండ్రి తో నిండినటువంటి యొక్క లోకము నుండి పాపరహితమైన మీ రాజ్యానికి మమ్మల్ని చేర్చాలని తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రి. ఆ విషయంలో ప్రభువా మేము దేని కొరకు ప్రార్థించాలనేటువంటి మీ లేఖనాలతో మాతో మాట్లాడండి. దానికి అనుగుణంగా తండ్రి మీరు మాకు జవాబు దయచేయండి. అదే రీతిగా తండ్రి మండలమంతా మీ ఆధీనంలో ఉంచుకోనండి. చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసు ప్రభు వారి నామంలో బంధించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. ఈ రీతిగా తండ్రి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారికి ఈరోజు కావలసినటువంటి ఆత్మీయ మన్నాను మీరు వారికి అందించండి ప్రభు. అదే రీతిగా న్యాయమైన కారణాల వల్ల దేవుని మందిరానికి రాలేకపోయిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసినటువంటి ఆదరణ, వారి పట్ల కృపను కూడా కుమ్మరించి నడిపించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన మా ప్రభువును త్వరగానైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో
మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క అధ్యాయంలో మొదటి 141వ కీర్తనలో మొదటి 2 వచనాలు దయచేసి కీర్తనకారుడు ఏమని దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాడు చదవండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి భాగంలో కీర్తనకారుడు దేవుని దగ్గర ఈ విధంగా విన్నవించుకుంటూ ఉన్నాడు. ఏమని విన్నవించుకుంటున్నాడు? నేను నీకు మొరపెడుతున్నాను, నాకు త్వరపడి రమ్ము, నా ఎదుగు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగును గాక. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దీన్ని 4 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం విడగొట్టవచ్చు. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు, కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు మొరపెడుతున్నాను, నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎదుగు త్వరపడి రమ్ము. నా దగ్గర రమ్మని అడుగుతున్నాడు ఆయన. ఎందుకని రమ్మని అడుగుతున్నాడు? ఆయనకు చాలా తర్వాత ఈ అధ్యాయాలలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని గురించి నాకు మీరు త్వరగా రండి, నా దగ్గర రండి, నేను మొరపెడుతున్నప్పుడు నా మాటకు చెవి ఇవ్వండి, వినండి అని దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాడు. మొట్టమొదటి చేసిన కార్యం అది. రెండవదిగా మాట పోల్చుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2వ అధ్యాయం 2వ వచనంలో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారమగును గాక. కాబట్టి మనము ఆయన ప్రార్థన చేయడము దేంతో పోలుస్తున్నాడు ఆయన? అక్కడ యాజకులు మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుని యొక్క పరిశుద్ధాలయంలో వారు ధూపము వేసేవారు. అదేవిధంగా నైవేద్యాలను వారు సమర్పించేవారు. మనం కూడా మనలో చాలామంది హైందవ కుటుంబాలలో లేక హిందూ విగ్రహారాధన కుటుంబాలలో వచ్చిన వాళ్ళం. అక్కడ పూజారులు మనం చేసినటువంటి పనులను మనం చూస్తూ వచ్చాం. వారు ఏ విధంగా ధూపము వేసేవారు. సాంబ్రాణితో, అగ్నిలో సాంబ్రాణి పౌడర్ను వేయడం ద్వారా వచ్చేటువంటి యొక్క ధూపము దేవునికి ఇష్టము అని వారు ఆ విధంగా చేసేవారు. అంత మాత్రమే కాదు, నైవేద్యాలను వారు అర్పించేవారు. నైవేద్యం మనం చూస్తుంటాం, గుడుల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు పొంగలని అదని ఇదని తయారు చేసి, కొబ్బరికాయలని, అరటిపళ్ళని, ఈ విధంగా కిచిడి అని ఇలా తయారు చేసి ముందు విగ్రహాలను పెడతారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క దాన్ని అనుసరిస్తున్నటువంటి భక్తులకు పెడతారు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, 2వ వచనంలో చదవండి. 2వ వచనం ప్రారంభంలో, నా యొక్క ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారములగును గాక. కాబట్టి ఇక్కడ మనం ఏ విధమైనటువంటి ధూపము వేయవలసిన లేదు. సాంబ్రాణి పౌడర్, సాంబ్రాణి పొగను మనం దేవునికి వేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా నైవేద్యాలను మనం పెట్టవలసినటువంటి అవసరం లేదు. అవి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాన్ని పోలుస్తున్నాడంటే, నేను ప్రార్థన చేయడమే నీకు ధూపంతో సమానము. అంటే మనం మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రార్థనలు, విన్నపాలు అన్నీ కూడా హృదయ అంతరంగాల నుండి ప్రభు దగ్గరికి వెల్లడించుకోవడం ద్వారా అది ధూపము వలె ఆయనకు చేరుతుంది. నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం అవుతుంది కాక. ఆ విధంగా దేవుని దగ్గర దీనుడుగా ఆయన వేడుకుంటూ ఉన్నాడు. వేడుకుంటున్న వ్యక్తి ఎవరు? దావీదు. ఆయన ఎవరు? నీకులాగా నాకులాగా ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. రాజు, దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి రాజు. ప్రపంచంలోనే
మరి ఎంతో ఆశీర్వదించబడినటువంటి రాజ్యముగా చెప్పబడుతున్నటువంటి ఇశ్రాయేలు రాజ్యానికి ఆయన రాజు. ఆయన అంత దీనుడుగా ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఆయనకు కూడా కష్టాలు వచ్చాయి. ఆయన ఏమంటున్నాడు? దేనికోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు? నాకు ఆస్తిపాస్తులు కావాలి, ఆరోగ్యాలు కావాలి, లేక ఇంకోటి కావాలి, లేక ఉద్యోగాలు కావాలి, లేక చదువులు కావాలి. ఆ విధంగా ఆయన అడగట్లేదు. ఆయన ఏమంటున్నాడు? 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా నోటికి కావాలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఆయన అడుగుతున్న మాట. ఆయన రాజు. ఆయన ఏదైనా మాట్లాడగలడు, ఏదైనా చేయగలడు. ఆయన ప్రశ్నించాల్సి ఎవరికీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని దగ్గర అడుగుతున్న మాట ఏంటంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. తర్వాత, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యవాడు చొరబాడుకున్నట్లుగా నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయము. ఇక్కడ 3-4 విషయాలు చెప్పుకొచ్చాడు ఆయన. ఒకటి, నా నోటికి కావలి ఉండు. మనం ఎప్పుడైనా ఆ విధంగా ప్రార్థన చేసామా? చేస్తుండకపోవచ్చు. అయితే ఇక్కడ దావీదు రాజు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ఎందుకంటే అపవిత్రమైన మాటలు, లేక దుస్సాహసహితమైనటువంటి మాటలు, జుగుప్సకరమైనటువంటి మాటలు ఒకవేళ మన నోటి నుండి, మన పెదాల నుండి బయటకు వచ్చినట్లయితే అది దేవుని యొక్క నామానికి అవమానకరంగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాడు ఆయన, సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం తీసిన చదవండి. ఇక్కడ ఆయన కుమారుడైనటువంటి సొలొమోను ఏమని చెప్తున్నాడు చూడండి. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంట? ఆనందకరం అని చెప్తున్నాడు. అంటే దేనితో ఆయన పోలుస్తున్నాడు? దాన్ని 8వ వచనంలో చూసి 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు ఎవరు అంటే లోకరీతిగా జీవిస్తున్న వారు, లోకాన్ని ప్రేమిస్తున్నవారు, విశ్వాసం అని చెప్పుకుంటూ కూడా అవిశ్వాసం ఉంటున్నవారు. దేవుడు రక్షించాడు అని చెప్పి, ప్రాణం పెట్టిన దేవుడు అని చెప్పి మనం ఒకప్పుడు నమ్మిన, ఆ తర్వాత లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి ఆశలకు బానిసలై జీవిస్తున్న వారు, వీరందరూ కూడా ఎటువంటి వారితో సమానము? భక్తిహీనత అంటే భక్తి లేని వారితో సమానము. అటువంటి వారు అర్పించే బలులు యెహోవాకు హేయములు. హేయం అంటే ఏంటి? అయిష్టమైనవి. అవి అంత ఇష్టమైనవి కావు. అయితే యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆయనలో ఆనందింపచేయవలసినటువంటి బాధ్యత మనది. అదేవిధంగా మన బిడ్డలు ప్రయోజకులైన తర్వాత, మన బిడ్డలు మనల్ని ఆనందింపచేసేటట్లుగా వాళ్ళు నడుచుకుంటున్నట్లయితే, వాళ్ళు మనకి ఏమీ పెట్టాల్సిన లేదు. మన బిడ్డలు వాళ్ళు చాలా చక్కగా బ్రతుకుతున్నారు, ఆదర్శవంతంగా బ్రతుకుతున్నారు, చాలా మంచి పేరుతో బతుకుతున్నారు, మంచిగా సెటిల్ అయ్యారంటే వారిని చూసి మొట్టమొదటిగా సంతోషించేవారు ఎవరు? బిడ్డల యొక్క యోగక్షేమాలు చూసిన వారు. వారి మంచిగా సెటిల్ అయితే వాళ్ళ గురించి చూసిన వాళ్ళు మొట్టమొదటిగా ఆనందించేవారు మనమే, తల్లిదండ్రులు అనేటువంటి మనమే. ఆ తర్వాత లోకస్తులు కూడా పైకి ఒకేలా మెచ్చుకోవచ్చు, కానీ అంతరంగంలో ఏమంటుంది? అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. అయ్యో నా కొడుకు ఈ విధంగా బాగుపడలేదే, వాడి పిల్లడు బాగుపడ్డాడే అనేటువంటి జన్మత అంటే బై బర్త్ వచ్చేటువంటి యొక్క గుణాలు మన నుంచి బయటకు వస్తాయి. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇక్కడ సామెతల ద్వారా సొలొమోను రాజు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి? భక్తిహీనులు అర్పించు బలులు. భక్తిహీనులు అర్పించే బలి ఏంటి? ధూపము వేయడము, నైవేద్యము చేయడము. ఏమిటా ధూపము, ఏమిటో నైవేద్యం అనేది మనం ఆల్రెడీ 141వ కీర్తనలో చూసాం. ఏమని చూసాం? అక్కడ చదవండి 2వ వచనంలో,
నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములను కాక. ఇక్కడ అవన్నీ కూడా అంగీకార యోగ్యంగా ఉండరు కాక. ఇక్కడ దావీదంటే ఇక్కడ సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. ఒకవేళ మనము ఏదైనా చేయొచ్చు దేవుని కొరకు, అయితే భక్తిహీనత ఉన్నట్లయితే అది నాట్ యాక్సెప్టబుల్, అది అంగీకారం కాదు. అది ఏది అంగీకారము? యథార్థముగా ప్రార్థన చేయడం ద్వారా ఆయనకు ఆనందకరం. అది దేవుని ఆనందపరిచేటువంటి కార్యం ఏంటి? మనం ఏదో ఇవ్వడం కాదు, ఏదో చేయడం కాదు, ఈ విధంగా నడుచుకోవడమే. బైబిల్ అంతా కూడా మనం కంఠోపాఠంగా చదవచ్చు. మెమరీ చాలా బాగా ఉండొచ్చు కొంతమందికి అసలు గుర్తుండదు. ఇప్పుడు చదువుతున్నది వెంటనే, అంటే మనం కాలువలో చూస్తూ ఉంటాం. మేము ఆడుకున్నప్పుడు కాలువలో ఈత కొడుతున్నప్పుడు నా పేరు రాస్తున్నాను, ఇదిగో నా సంతకం ఇలా పెడుతున్నాను, ఇదిగో ఈ పేరు ఇలా రాస్తున్నాను అంటాం. అది రాస్తూ ఉంటాం నీటి ప్రవాహంలో. కానీ అది ఎంతసేపు ఉండదు, మనం రాస్తున్నప్పుడే అది వెళ్ళిపోతుంది, నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి మనందరికీ కూడా పిల్లలకి మరి అండమాన్లో పుట్టి పెరిగిన వారికి కాలువలో గోదావరి తిరిగిపోవచ్చు. నీటి మీద రాతలు అంటారు, నీటి మీద రాతలు ఆ విధంగానే అయిపోతుంది. ఒకవేళ భక్తిహీనతలో మనం ఉంటూ కూడా మనం ఒకవేళ కార్యాలు చేసి దాన ధర్మాలు చేసినట్లయితే, హిందువులు ఏం చేస్తారు, విగ్రహారాధకులు ఏం చేస్తారు, దాన ధర్మాలు. వేసవకాలం వచ్చిందంటే ఏం చేస్తారు, చలివేలం ద్రవ్యాలు పెడతారు. మజ్జిగని వాళ్ళు కుండలు పెట్టేసి పందిర్లు వేసేసి దాహాన్ని తీరుస్తూ ఉంటారు. కొంతమంది అయితే మరి ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే అన్నదానాలు పెడతారు, వస్త్రదానాలు పెడతారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, కాశీ వెళ్తారు, గుండులు కొట్టించుకుంటారు, ఎన్నో చేస్తారు. వారు ఏంటంటే వారి భక్తి వృధా. అదేవిధంగా ఒకవేళ విశ్వాసగా ఉండొచ్చు మనము, అదేవిధంగా దేవుని కార్యాల పట్ల మనం ఎన్నో విరాళాలు ఇస్తూ ఉండొచ్చు, ఎంతో ఆర్థిక సహాయం చేస్తూ ఉండొచ్చు, శ్రమ పడవచ్చు. ఏమి చేసినా సరే, లేక బైబిల్ అంతా కూడా మనకు తెలిసి ఉండొచ్చు, అది దానివల్ల ప్రయోజనం లేదు. బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు మాత్రమే అది మనకి ఆశీర్వాదకరం. అదే అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరం. అదేవిధంగా 141వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు, మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు బైబిల్ స్టడీ లాగా అవుతుంది అధ్యాయాన్ని, అంత సమయం మనకి లేదు. ఒకవేళ మనము ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ కూడా మనం ఇలా టైం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు టైం అయిపోతుంది. కాబట్టి మనం క్లుప్తంగా చూడడానికి ప్రయత్నించేద్దాం. రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడు, నా నోటికి కావలించము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టము. 3వ వచనం, 141వ కీర్తన 3వ వచనంలో. తర్వాత ఆయన చెప్తున్నాడు, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము. కాబట్టి ఒకవేళ అంటారు మనల్ని ఫ్రెండ్స్ అంటారు, టీనేజ్లో ఉన్న వాళ్ళు చాలా త్వరగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. టీనేజ్ అంటే ఏంటి? టీనేజ్ అంటే ఏంటి? బాల్యము నుండి యవ్వనం నుండి వెళ్తాను, కౌమార్యం తాడు. ఇప్పుడు ఎవరు బాల్యము? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే రూఫస్ ఉన్నాడు, థామస్ ఉన్నాడు, అదేవిధంగా జకరియా అంకుల్ బ్రదర్ వాళ్ళ మనవడు ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు బాల్య దశ నుండి యవ్వన దశలోకి వెళ్తున్నాడు. ఆ సమయంలో వీళ్ళు బాగానే పెరగవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఫ్యామిలీ ప్రేయర్లో పెట్టవచ్చు, ప్రతిదానికి తీసుకుని రావచ్చు, సంఘంలో ఉండొచ్చు, వాళ్ళు వాయిద్యాలు నేర్చుకోవచ్చు, వాయిస్తూ ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. అయితే వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు ఉంటారు, వాళ్ళు అరే కుర్చీని అయ్యారు అసలు పార్క్ మీద జాయిన్ అయ్యారు, ఏమీ లేదు, వాళ్ళు పార్క్ తీసుకెళ్దామంటారు. అంత ఫస్ట్ అవునా కదా? अपवाद आ विधंगा वस्तुंदी తీసుకొచ్చిన తారే కూర్చుని తోడాసే పావు టేస్ట్ बहुत अच्छा रहेगा అంబి ఐసి సోచతా అంటాడు కొద్దిగా తినమంటాడు ఏంటి పాన్ ఆ తర్వాత అలా అలా అండమాన్లో నేను ఈ మధ్య చదివాను ఒక ఆర్టికల్ చదివాను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దొరికింది ఐలాండ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో
ఎక్కువ మంది తాగుతున్న వాళ్ళు అండమాన్లో ఉన్నారు. అందులో లేడీస్ పర్సంటేజ్ కూడా రాశారు. లేడీస్ ఎంతమంది తాగుతున్నారు, ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ యొక్క ఇండియా అంతట్లో ఫస్ట్ ప్లేస్లో మన యొక్క అండమాన్ నికోబార్లో ఉన్న వాళ్ళు ఉంటారు. బహుశా ఒక కోట్లేదు తక్కువ ఉండొచ్చు, ఇంటర్నల్ అండ్ ఎక్కువ బెంగాలీస్ డామినేటింగ్ ఏరియాలో ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు రాజు ఏం చెప్తున్నాడు, ఆయన 4వ వచనంలో, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండాట్లుగా నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. ప్రభువు వేడుకుంటున్నాడు. ఏమంటున్నాడు, నేను పరిశుద్ధంగా ఉండలాగా నాకు సహాయం చేయండి. పరిశుద్ధంగా ఉండాలంటే నా నోటిని కాసుకోవాలి, నా యొక్క పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకోవాలి, చూసుకుని ఉండాలి. ఏది అవసరమో అదే మాట్లాడాలి మనం. అదే రీతిగా తర్వాత అందుకే ఆయన కోరుకుంటున్నాడు, దావీదు కోరుకుంటున్నాడు దేవుడి దగ్గర, నేను దుర్నీతి కార్యాలలో చొరపట్టుకున్నట్లుగా నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినగలిగను గాక. కాబట్టి చాలా ఖచ్చితంగా ఉండాలి మనం. ఒకవేళ మనము ఇక వాళ్ళతో వెళ్ళినప్పుడు, अरे कुछ नहीं रे, आपका चर्च में हम भी आया था उस दिन, हम भी खाए ना, थोड़ा सा खाओ అంటారు. వాళ్ళ యొక్క విగ్రహాలు కనిపించిన దాన్ని ఈ విధంగా అపవాదం లాక్కిన వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ దావీదు చెప్తున్నాడు, వారి రుచిగల పదార్థాలు నేను తినగలిగినగాక, నన్ను పరిశుద్ధంగా ఉంచు ప్రభువా అని దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాడు. అది కావాలి, ఇది కావాలి ప్రభు అని అడగట్లేదు ఆయన ఇది కావాలి, నాకు ఇది సహాయం చేయమని దావీదు అడుగుతున్నాడు దేవుడి దగ్గర. మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం టెంప్ట్ అయిపోతాం, అంటే దానికి ఉద్రేకాలకు లోనైపోతాం, పడిపోవడం ద్వారా ఇంత ప్రయాస, ఇంత రక్షణ అనుభవాన్ని మనం చాలా విడుచుకోవాల్సి వస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు దేవుడి దగ్గర ఏమన్నాడు, ఇంట్రడక్షన్ చేశాడు. ఈ యొక్క నేను ప్రార్థన చేయడం నీకు ధూపం వేయడంతో సమానం, నేను చేతులు ఎత్తడం సాయంకాలం నైవేద్యంతో సమానం, నా నోటికి కావాలి ఉండు, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు, దుర్నీతి కార్యాల వారితో నేను వెళ్లకుండా నన్ను మీరు కాపాడు. తర్వాత చెప్తున్నాడు ఆయన, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక. సపోజ్ ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఒకవేళ లాజర్ బ్రదర్ ఉన్నాడు, రాజు బ్రదర్ ఉన్నాడు, తర్వాత మన చక్రయ్య బ్రదర్ ఉన్నాడు, నేనున్నాను, అదేవిధంగా వృద్ధుడు మన వేదమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పినట్లయితే వారికి మనము ఏం చేయాలి, ఆనర్ చేయాలి, వాళ్ళకి మనము గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ బైబిల్ గురించి తెలియకపోవచ్చు వాళ్ళకి, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అవునా కదా. ఒకవేళ మనకు అన్నీ తెలిసి ఉండొచ్చు, బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు, పాటలు బాగా పాడుతుండొచ్చు, బట్ వాక్యానుసారంగా జీవితంలో లేకపోతే, కొన్ని బలహీనతలు మనలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు పెద్దవారితో ఏదైనా మనతో చెప్తున్నట్లయితే వారు కావాలని చెప్పరు. దేవుని యొక్క ఆత్మ వారిలో ప్రవేశించి ఈ విషయం నువ్వు చెప్తే మంచిది అని చెప్పినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి. అందుకని అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఎవడన్నా అనగలదా? ఏమీ లేదు, చిన్న మాట అంటే చాలా అంత తారాజులాగా వేసి పెట్టిపోతారు పేరెంట్స్. అది నా పిల్లోడిని అనడానికి అంత ఎవరాల్సిందో ఏంటి అంటాం కదా. జనరల్గా హిందువులు అయితే మరీ దారుణంగా ఉంటారు, కొంచెమైనా భక్తులు ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచిస్తారు. ఆ విధంగా ఉండదు. అందుకని అంటున్నాడు ఆయన, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. తైలాభిషేకం అంటే ఏంటి? ఇది యొక్క వేడి తైలాభిషేకం. ఆహారం శిరస్సు మీద కారుతున్నటువంటి తైలముతో దేవుడు అభిషేకించేటువంటి తైలము, నిన్ను బాగుపరిచే తైలము, స్వస్థపరిచే తైలము. కాబట్టి దాంతో పోల్చుకుంటున్నాడని దావీదు. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము,
వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. దాన్ని నేను ఒకవేళ తిరస్కరించుకుంటూ ఉండను గాక. దాన్ని నేను అంగీకరించేవాడుగా నన్ను మీరు నాకు సహాయం చేయండి అని ఏమంటున్నాడు తర్వాత. కనుక ఒకవేళ దుష్ట కార్యాలు చేసే వారిని చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. అటువంటి ఒకవేళ దుష్ట క్రియలు చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి న్యాయాధిపతులు అంటే వాళ్ళందరూ కూడా, వారి న్యాయాధిపతులు కూడా ఎలాంటి వారు? అక్రమమైన వారు, కొండ పేటల నుండి పడద్రోయబడతారు. ఆ తర్వాత చూసినట్లయితే కావున జనులు నా కావున జనులు నా మాటలు మధురమైనవని వారు అంగీకరించుచున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన సమస్య యొక్క తీవ్రత చెప్తున్నాడు. అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇల్లు అడ్డుకుపోతున్నాయి. మన పరిస్థితి ఎలా ఉంటుంది? అవకాశంగా ఉంటుందా? నెమ్మదిగా ఉంటుందా? కంగారు అయిపోతాం కదా. ఆ టయానికి ఏముంది, ఏ విధంగా మనం యాక్షన్ తీసుకోవాలి, ముందు బయటికి పరిగెట్టడానికి ట్రై చేస్తాం ఇంట్లో నుంచి. ఆ తర్వాత మనము దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తీవ్రతను బట్టి మనం ప్రార్థనలో దేవుడి దగ్గర మరింత ఎక్కువగా వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. అదే విషయాన్ని తెలుసుకునేటువంటి దావీదు ఏమని చెప్తున్నాడంటే, తీవ్రత, సమస్య యొక్క తీవ్రత చెప్తున్నాడు దేవుడి దగ్గర. ఆయన ఏమని చెప్తున్నాడు? ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టున్నట్లు నా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. అతని ఎముకలన్నీ ఎలా ఉన్నాయి? పాతాళ ద్వారానికి చెదిరిపోయి ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అంతగా ఆయన యొక్క బాధను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే, యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూస్తున్నవి. ఆయన ఎటువంటి సమయంలో ఎటువైపు చూస్తున్నాడు? ఆయన తట్టు చూస్తున్నాడు, దేవుని తట్టు చూస్తున్నాడు. తర్వాత నీ శరణు చూచి ఉన్నాను, నా ప్రాణమును ధారపోయకును, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవచ్చుండగా. కాబట్టి ఆయన యొక్క నిరీక్షణ ఎలా ఉంది? నేను పాపము చేయు వారి ఉచ్చులో నుండి తప్పించమని, కాపాడమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. మనం ఒకవేళ మనం చాలా బాగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి మనం అనుకున్నప్పటికీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మనం రోడ్డు పక్క నుంచి వెళ్ళొచ్చు, వన్ సైడే వెళ్ళొచ్చు, చాలా దూరంగా వెళ్ళొచ్చు. మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి దారిలోనే మనం వెళ్తూ ఉండొచ్చు. అయినా సరే దుష్టుడు ఎలా వస్తాడు? ఈ లోకంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, తాగేసి లేకపోతే గుట్కాలు తినేసి వాళ్ళు ఏంటో వంకర డెంకరగా వచ్చి కావాలని మనం ఉద్దేశించుకుంటారు, ఉల్టా మన మీద తీసుకుంటారు. అటువంటి వారి భార్య మండలిని కాపాడు అని చెప్పి దావీదు ఏమంటున్నాడు అక్కడ? పాపము చేయు వారి ఉచ్చుల నుండి, నాట్ సింగిల్, ఒక మాట ఉచ్చ కాదు, ఉచ్చుల నుండి, ఉచ్చుల నుండి. ఉచ్చులు అంటే చాలా చాలా ఉచ్చులు వేస్తారు వాళ్ళు. నన్ను తప్పించి కాపాడుము, నేను తప్పించుకొని పోవచ్చుండగా. భక్తిహీనులు తమ వలలో చిక్కుకుందరు కాక. కాబట్టి ఈ విధంగా మనం ఒక 5-6 పాయింట్స్ ద్వారా దావీదు ఈ యొక్క కీర్తనలలో ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. అదే రీతిగా మనం కూడా ఏంటంటే దేని గురించి ప్రార్థన, ఇంత భాషను మనం విన్నాము, దగ్గర 1 గంట పైన మనము వాక్యాన్ని విన్నాము. కాబట్టి మనము దేని గురించి ప్రార్థించాలి, దావీదు దేని గురించి ప్రార్థించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకవేళ ఇప్పుడు మనకి అర్థం కాకపోయినా మరొకసారి మనం దీన్ని ధ్యానించుకుంటే, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ధ్యానించుకుంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధంగా మనం ప్రార్థించాలి, ఏ విధంగా జీవించాలి, ప్రార్థన యొక్క విశిష్టత ఎలా ఉందని దావీదు చెప్పాడు 1-2 వచనాల్లో.
అదేవిధంగా తర్వాత పరిస్థితి, ఆ యొక్క పరిశుద్ధత గురించి, అదేవిధంగా ఆయన చూసినట్లయితే సమస్య యొక్క తీవ్రత గురించి, అదేవిధంగా నన్ను ఎవరైనా మీరు తప్పిస్తారనే విషయం గురించి దాని చాలా క్లారిటీగా దేవుడు తెలియబెట్టుకున్నాడు. అంతేగాని నా రాజ్యాన్ని విస్తరించమని అడగలేదు, నన్ను అభివృద్ధి పరచమని అడగలేదు. ఆయన ఏమడిగాడు? ఇవన్నీ ఎందుకు అడిగాడంటే అతని ఆత్మ దేవుని దగ్గర సంతోషంగా ఉండాలని. ఆ నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుని దగ్గర ఆనందకరము అది. కాబట్టి ఒకవేళ మనము ఈ లోకంలో మనం ఒకవేళ మన యొక్క ఎబిలిటీ లేక మన చదువుని బట్టో, లేకపోతే మనకున్నటువంటి అంగబలాన్ని బట్టో, ఆర్థిక బలాన్ని బట్టో మనం ఒకవేళ చలామణి అయిపోతూ ఉండొచ్చు. కానీ దేవుని రాకడ సమయంలో నిజ స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ కనకనక కాలిపోతున్నటువంటి అగ్నిగా కూడా ఉండొచ్చు. కానీ ఒక్కసారి వర్షం వచ్చినట్లయితే, నీళ్లు పడ్డాయంటే అదంతా ఏమవుతుంది? వేస్ట్ అనమాట, బొగ్గు. దాన్ని తీసి ఏం చేస్తాం? మనం తీసుకెళ్ళి పెంటలో పడేస్తాం. ఆ విధంగా ఒకవేళ ఈ లోకంలో మంచిగా ఆశీర్వదించబడవచ్చు, మంచిగా ఉండొచ్చు, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని ఉండొచ్చు, మంచి మంచి కాస్ట్లీ లైఫ్ జీవిస్తూ ఉండొచ్చు. అయితే మనం ఏం చూస్తున్నాము? దేవుని దగ్గర ఉన్నటువంటి లాజరుని మనం చూస్తున్నాము, అదేవిధంగా ధనవంతుని మనం చూస్తున్నాము. పరిస్థితి ఇవన్నీ కూడా బైబిల్ ఎందుకని గుర్తు చేస్తూ ఉందంటే, దృష్టాంతరంగా తెలుసుకో బిడ్డ, తెలుసుకో, మారు, దేవుని దగ్గర పెట్టుకో, ఇదంతా కూడా మాయ అని చెప్తూ ఉంది. అదేవిధంగా మనము ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా మరొక మాటను కూడా చూద్దాం. కీర్తన 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాచి ఉందును లేదా సిద్ధము చేసుకుని ఉందును అని చెప్తాను కీర్తనకారుడు. కాబట్టి మనం చేయవలసింది అంటే, కీర్తనకారుడు ఏమన్నా, ఇది కూడా దావీదు కీర్తనే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుందేను. కాబట్టి తెల్లవారిన వెంటనే మనం ఏమంటాం? బెడ్ కాఫీ కావాలి, లేక చాయ్ కావాలి, లేక సెల్ ఫోన్ కావాలి. ఇదే మనము ఈ లోకంలో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి టెండ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడైతే కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను గాక. అంటే నా కంఠస్వరము నీకు వినబడుతుందంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఫస్ట్ ఉదయమే. ఆ తర్వాత ఏమవుతుంది? నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉండను. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా కంఠస్వరాన్ని దేవుడు వినిపిస్తానా అని చెప్పి కాచుకొని ఉంటున్నాడంటే దావీదు. అదేవిధంగా మనం చూసినట్లయితే 119వ కీర్తనలో కూడా ఒక మాట చూద్దాం. 119వ కీర్తన 143వ వచనం చదవండి. 143. అలా చదవండి అప్ టు 49. చదవండి. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. 140. అంటే ఏంటి? తెల్లవారక మునిపే నేను మొరపెట్టుకున్నాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుడు మాటల మీద ఆశ పెట్టుకోవడం అంటే ఏంటి? దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడంటే అది నెరవేర్చమని ఆశ పెట్టుకుంటాం మనం. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన వారిగా మనము దేవుని దగ్గర వేచి ఉండాలి. అదే రీతిగా శ్రమ, వేదన 143వ వచనంలో ఏమని చెప్తుంది? శ్రమ
వేదన నన్ను పట్టి ఉన్నది, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. కాబట్టి బైబిల్ చదవడంలో ఏముంటుంది, మనకి యోబుకు వచ్చినటువంటి కష్టాలు, యోబు గ్రంథాన్ని చదువుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మనకు ఆయనకు వచ్చినటువంటి కష్టాలలో ఒక పాయింట్ 1 కూడా మనకు లేదు. దగ్గు వచ్చిందంటే కంగారు అయిపోతాం, తుమ్ము వచ్చిందంటే కంగారు అయిపోతాం, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే కంగారు అయిపోతాం, ఇంకా గత విపనే అయిపోతాం మనం. అయితే నిరీక్షణ, దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకని ఆయన పెట్టుకున్నాడు, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 147వ వచనము 2వ భాగంలో ఆయన చెప్తున్నాడు, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నా పుత్రమేమో నేను నీకు మొరపెట్టుకుంటున్నాను, నీ శాసనము చొప్పున నేను నడుచుకున్నట్టు రక్షిస్తున్నాను. అంటే నీ యొక్క శాసనం ఏం చెప్పకూడదు. వాట్ ఇస్ ద శాసనము? శాసనం ఏముంది? బైబిలే. మన దగ్గర ఆయన ఆజ్ఞ లేదు, ఆయన శాసనాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. దాని ప్రకారంగా నడుచుకోవడానికి మీరు నాకు నేర్పండి, నాకు సహాయం చేయండి. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు మరి దేవుడు, చాలా సమయం అయిపోతూ ఉంది, ముగిస్తాను. కొర్నేలి గురించి మనకు తెలుసు. కొర్నేలి ఏ విధంగా ప్రార్థన చేశాడు మనకు సమయం లేదు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే కొర్నేలి అనేటువంటి భక్తుడు అని చెప్పి బైబిల్ చెప్పబడింది. కాబట్టి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారా, కొర్నేలిలో ఉన్నటువంటి క్వాలిటీ, విశిష్టత. ఆయన ఏముంది, ఆయన అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోలేదు. ఆయన మనకు ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా దాన ధర్మాలు చేయమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. 10వ అధ్యాయము అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, అతడు తన ఇంటి వారందరికీ, 2వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యొక్క భయభక్తులు గలవాడై ఉండి. భయభక్తులు అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ భయభక్తులు? దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయతగా ఉండడమే భయభక్తి. విర్రవీగిపోవడం భయభక్తి కాదు. ఒకవేళ దేవుడు నీకు టాలెంట్ ఇవ్వచ్చు, అయినా సరే దేవుని యొక్క భయభక్తులు కలగాలి. యేసు ప్రభు వారే ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు అని చెప్పి బైబిల్ రాయబడింది. ఆయన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క కుమారుడై కూడా శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. తువాలు నడడానికి ఉన్నటువంటి తువాలు చూసి పిలిచాడు. అంత మాత్రమే కాదు, ప్రజల యొక్క రక్షణ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడని బైబిల్ చెప్తూ ఉంది. ఆయన చేసిన త్యాగం ద్వారా నువ్వు నేను కూడా నరకానికి వెళ్ళకుండా కాపాడబడ్డామని బైబిల్ చెప్తూ ఉంది. దాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. అదే రీతి ఇక్కడ చెప్పబడింది, ఆ యొక్క మరి కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. ఆ పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా యేసుని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కాబట్టి మనము కూడా మన ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకార్థముగా దేవుని దగ్గరికి చేరాలి అంటే కొర్నేలి వలె మనం జీవితాన్ని జీవించాలి. దావీదు వలె మనం ప్రార్థనలు చేయాలి. ఆ రీతిగా చేసినప్పుడు మనము ఆశీర్వదించబడదాం, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన స్థానిక సంఘం ఆశీర్వదించబడుతుంది. దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో ఆ కార్యాలను దేవుడు మనకు సఫలం చేస్తాడు. ఆ రీతిగా నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయండి కాక. నిన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేయండి. చెప్పబడే అంశాల కొరకు కూడా ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి.